నా పేరు సీను, పలకలూరు. ఈ ఎలక్షన్ వస్తారు చంద్రబాబు జగనే వస్తాడు. ఎందుకనంటే అమ్మ ఒడి వచ్చింది, చేయూత వచ్చింది, ఇల్లు వచ్చినాయి. మన అమ్మకి 19 18 వస్తాయి, అవి వచ్చినాయి. పింఛన్ కానీ ఏదన్నా కానీ డబ్బు తీసుకున్న వాళ్ళు ఎవరైనా సరే జగన్ ఓటేయాలి. తీసుకోలేదని అబద్ధాలు చెప్పేవాళ్ళు ఉన్నారు. నిజాయితీగా తీసుకొని వేయాలి ఓటు. తీసుకున్నప్పుడు అన్ని వస్తున్నాయి. చంద్రబాబు పింఛన్లు ఇస్తుంటే అడ్డుకున్నారు కదా మొన్న. అదే విధంగా ఇప్పుడు కొన్ని పథకాలు ఇస్తుంటే రాకుండా అది ఆయన కావాలని చేసింది. ఎందుకని అలా? అది ఇంక రాజకీయంగా మనం చెప్పాలి. అయితే జగన్మోహన్ రెడ్డి తిన్న సొమ్ము ఎవడైనా సరే, ఆడోళ్ళైనా మగవాళ్ళైనా జగన్కి ఓటేయాలి. జగన్ ఒకటే మాట చెప్పాడు, మీ ఇంట్లో లబ్ధి కొనితే నాకు ఓటేయండి అని. వస్తే జగన్ గారు ప్రజల భూమి లాకెళ్తారని చంద్రబాబు అన్నారు. అవన్నీ పుకార్లు. ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ వస్తే మంచిది అంటారు ప్రజలకి. అవన్నీ జగన్ గారు రాష్ట్రాన్ని డెవలప్ చేశారంటారా? లేదు, మనకు తెలియదు. నేను మట్టి ఇంత మట్టికి అయితే చెప్పగలను. ఏంటంటే తిన్న వాళ్ళు ఎవరైనా సరే జగన్కి ఓటేయాలి. చంద్రబాబు రాష్ట్రం డెవలప్ చేస్తా అన్నారు కదా, అవన్నీ ఇంత ముందులో ఏమైనా ఇప్పుడు వచ్చి అన్ని నేను చేస్తానంటే ఇంత ముందులో ఎన్ని ఏమైనా రాష్ట్రం డెవలప్ చేయాలంటే ఆయన వల్ల అవుతున్నారు. అయినా అవ్వకపోయినా ఇంత ముందులో అన్ని ఇవన్నీ ఏమని నేను ఇస్తాను పథకాలు నేను పెడతాను అన్నాడు. ఇప్పుడు వచ్చి పథకాలు అంత ముందులో ఏమైంది? రౌడీ రాజ్యం రామరాజు. రౌడీ రాజ్యం అంటే రౌడీ చేస్తే వీళ్ళంతా ఉంటారా? ఎటు పోతారు? ఈ ఎలక్షన్ లో వచ్చేది చంద్రబాబు అన్నారు కదా, అవన్నీ చెప్పుకుంటా ఉంటారు మాటలతోనే. అది వచ్చేది జగనే. ఏంటంటే జగన్ ఎందుకు వస్తాడంటే ఆయన రూపాయి తిన్నారు, ప్రతి ఒక్కడు తిన్నాడు. తిన్నోడల్లా వెయ్యాల. తిని నేనే తినలేదని చెబితే ఇంకా వాళ్ళకి వేస్ట్. గెలిపిస్తారు జగన్. మేము జగన్ అనుకుంటున్నాం. జగన్ రావాలి. జగన్ అంటే ఎందుకంటే మాకు అభిమానం, జగన్కే వేయాలని. జగన్ చాలు, ఆ చేసిన పథకాలు చాలు, ఆ చేసిన ఉపయోగం చాలు, జగన్కే వేద్దాం అనుకుంటున్నాం. వద్దు మాకు ఈ చాలు. చంద్రబాబు మొన్న పింఛన్ ఇస్తే అడ్డుకున్నారు కదా, అడ్డుకున్నాడు. ఇప్పుడు మళ్ళీ జగన్ మీదే రివర్స్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఎందుకంటే అప్పుడేమో జగన్ ఎత్తనాడు, ఇది ఇయ్యకూడదని అన్నాడు. మళ్ళానేమో జగన్ వల్లనే మళ్ళా ఇబ్బంది పడుతున్నారు ముసలోళ్ళని మళ్ళా ప్రచారం చేస్తున్నారు. ఈ మధ్య కొన్ని పథకాలు సబ్సిడీ ఇవ్వడం కానీ లాంటి పథకాలు ఇస్తుంటే చంద్రబాబు అడ్డుకున్నట్టు ఈసీ ఫిర్యాదు చేసి అవన్నీ అంత లోతుగా మనం ఆలోచించము. కానీ మేము జగనే రావాలని అనుకుంటున్నాం. చేశాడు, ఆయన చేతని బట్టి ఆయన శక్తికొని సాయం చేశాడు. ఇప్పుడు రైతు భరోసా కానీ ఇదంతా ఇవన్నీ చేస్తున్నాడు కదా. డబ్బులు ఇచ్చారంటారు. జగన్ 3 ఏళ్ళు పింఛన్ ఇస్తే చంద్రబాబు 4 ఏళ్ళు ఇస్తున్నారు. రాష్ట్రం డెవలప్ చేయటం చంద్రబాబు వల్లే సాధ్యం అంటారు అని అంటాడు ఆయన. ఇప్పుడు జగన్ చేయట్లేదా? జగన్ ఏం చేయట్లేదు సార్. అధికారంలోకి వస్తే జగన్ జైలు పంపిస్తా అన్నారు కదా, ఎందుకు పంపిస్తాడు? అది ఉత్త మాటలు ఉత్తపకారే కానీ జగన్ గారు ఒక రౌడీ అంటారు. ఇప్పుడు ఈ పార్టీ వాళ్ళు అవతరాలను విమర్శిస్తారు, అవతరాలను విమర్శిస్తారు. ఇవన్నీ చూస్తానుంటాం కదా, అవన్నీ ఉత్తమ మాటలు. జగన్ గారు ఒక రౌడీ అంట కదా. కాదు అటు మనం అనుకుంటే అట, మనం ఒక్కలం అనుకుంటే అట కాదు సార్. వైసీపీకి ఎన్ని సీట్లు వస్తాయి? ఎన్ని సీట్లు అంటే పోయినన్ని రాపోయినా కానీ సీఎంగా ఉండేది జగనే. పొత్తు గెలుస్తుంది జగన్ ఇంటికి పోతారన్నారు. పొత్తు గెలుస్తుంది జగన్ ఇంటికి పోతారన్నారు. జగన్ ఇంటికి పంపిస్తా అన్నారు. ఎందుకు పంపిస్తాడు? ఏమన్నా కాదు, ఆయన సొమ్ము ఏంది అంటున్నాడా, ఈయన సొమ్ము ఆయన అంటున్నాడా? ప్రజల్లోనే మార్పు అంటారు. గ్యారెంటీ. సరే.